పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు ఎంతగానో కాచి కాపాడి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని విని మా ప్రవర్తన సరిదిద్దుకుని మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకుని మీకు ఇష్టమైన మార్గంలో మీకు ఇష్టమైన పిల్లలుగా జీవించి మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకునే గొప్ప భాగ్యాన్ని మాకందరికీ ప్రసాదించారు తండ్రి. అందును బట్టి క్రీస్తు వారి పేరిట మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన మీ దాసుడునైన నేను మీ పక్షంగా నిలబడి తండ్రి, మీ గ్రంథములో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయమును నాకు అందించండి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టి నామకార్థ క్రైస్తవులుగా, వేషధారులుగా, మోసకారులుగా మేము బ్రతకకుండా తండ్రి, విన్న మాటలను మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి, ఈ లోకంలో ఎంతకాలమైతే బ్రతకాలని మీ గ్రంథంలో రాసుకున్నారో అంతకాలము కూడా తండ్రి వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా జీవిస్తూ మీ యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, మీ కుమారుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కలిగి పరిశుద్ధులుగా, పవిత్రులుగా బ్రతికి మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, విత్తబడుచున్న వాక్యాన్ని దృష్టిలో చెత్తుకుని పోకుండా మా అందరి హృదయాలలో 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలించడానికి సహాయం చేయమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదమ్మా? సంతోషం. ఈరోజు మనం ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు యేసు మనసు ఎరిగిన వారు ఎవరు. యేసు మనసు ఎరిగిన వారు ఎవరు అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. యేసు మనసు ఎరిగిన వారు ఎవరు? ప్రియమైన దేవుని పిల్లలారా, మనసు అనేది ప్రతి మనిషికి ఉంటుంది. ఏమ్మా, ఉంటుందా? ప్రతి మనిషికి కూడా మనసు ఉంటుంది. నా మనసు ఏంటో నీకు తెలుసా, నా మనసులో ఏముందో నీకు తెలుసా అని ప్రతిరోజు మనం మనసు గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. ఏమండి, పిల్లల మనసులో ఏముందో తల్లిదండ్రులు తెలుసుకుని వారి కోరికలు తీరుస్తూ ఉంటారు తల్లిదండ్రులు. ఏమండి, అలాగే భార్య మనసులో ఏముందో తెలుసుకుని భర్త భార్య కోరికలు తీరుస్తూ ఉంటాడు. భర్త మనసులో ఏముందో తెలుసుకుని భార్య కూడా భర్త యొక్క ఇష్టాలు కోరికలు నెరవేరుస్తూ ఉంటుంది భార్య. తల్లిదండ్రుల మనసులో ఏముందో తెలుసుకుని పిల్లలు ప్రయోజకులైన తర్వాత వారు కూడా తల్లిదండ్రులు కోరికలు నెరవేరుస్తూ ఉంటారు. ఇలా ప్రపంచంలో మనం ఆలోచిస్తే ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుంటూ ఉంటారు. ఒకరి మనసులో ఏముందో తెలుసుకుని వారి కోరికలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తారు. మరి యేసు మనసులో ఏముంది అనేది మరి ఎంతమంది ఎరిగారు అని మనం ఆలోచించగలిగితే యేసు మనసులో ఏముందో చాలామందికి తెలియదు ప్రియమైన దేవుని వల్ల. అందుకే అపోస్తులైన పౌలు గారు ఒక అద్భుతమైన మాట ఫిలిప్పీలకు రాస్తూ తెలియజేస్తున్నటువంటి మాట మనం చూడగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. 2:5 ఫిలిప్పీలకు రాసిన పత్రిక. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి అన్నాడు. యేసుక్రీస్తు వారికి ఒక మనసు ఉందంట, ఆ మనసు మనం కూడా కలిగి ఉండాలంట. ఏమ్మా, మరి ఇంతకీ యేసుక్రీస్తు వారికి ఏ మనసు ఉంది, ఏ మనసు ఉందా అనేది మనం చూడగలిగితే ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చూడండి. మీలో ప్రతివాడును 4వ వచనం నుంచి అందరూ చూడాలి. 2వ అధ్యాయం 4వ వచనం నుంచి కొంచెం పైనుంచి చదవండి. 3వ వచనం నుంచి
కక్ష చేతనైనను వృధాతిశాతము చేతనైనను ఏమియూ చేయక వినయమైన మనసు గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. 3వ వచనం అందరూ చూడాలి. కక్ష చేతనైనను వృధాతిశాతము చేతనైనను ఏమియూ చేయక. మనం ఏం చేసినా కూడా కక్షతో చేయొద్దు అన్నాడు. ఏమండి, మనం ఏ కార్యక్రమం చేసినా కూడా అందులో ఏముండకూడదు, కక్ష ఉండకూడదు. ఏమండి, కక్షతో కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మన వాళ్ళు. ఏమండి, దైవ కార్యక్రమాలు కూడా కక్షతో చేసేవాళ్ళు ఉన్నారు, తెలుసా మీకు? ఏమండి, ఈసారి అంటే కొన్ని కార్యక్రమాలకి ఒక కుటుంబం ముందుకు వచ్చి భోజనాలు పెట్టుకున్నప్పుడు, ఏమండి, చికెన్తో భోజనాలు పెట్టుకున్నారనుకోండి, ఇంకో కుటుంబం ముందుకు వస్తుంది తర్వాత వచ్చి కక్షతో మటన్తో భోజనాలు పెడతా ఉంటారు. దేవుని మీద ప్రేమతో కాదు. ఏమండి, ఇలా కక్షతో మనం ఏ కార్యక్రమం చేయకూడదు. కక్ష చేతనైనను వృధాతిశాతము చేతనైనను ఏమియూ చేయక. అంటే వృధాతిశయము అంటే వృధాగా అతిశయపడతా ఉంటారు చాలామంది, దానివల్ల ప్రయోజనం ఉండదు. కనుక వృధాతిశాతము చేతనైనను ఏమియూ చేయక వినయమైన మనస్సు గలవారై. మనకి ఎలాంటి మనసు ఉండాలి? క్రైస్తవులమైన మనకి, క్రీస్తు రక్తంతో కడగబడిన మనకి, క్రీస్తు రాజ్యంలో సభ్యులుగా చేరిన మనకి ఎలాంటి మనసు ఉండాలి? గర్వంతో కూడిన మనసు ఉండకూడదు మనకి. ఏమంటే అహంకారంతో కూడిన మనసు ఉండకూడదు. వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు అంటే నాకంటే మీరే గొప్పవాళ్ళు అని నేను అనుకోవాలి. ఏమండి, మీరేమనుకోవాలి? నాకంటే ఆయనే గొప్పవాడు అని. ఇలా ఒకరికొకరు తనకంటే యోగ్యుడని ఒకరికొకడు ఎంచుకొనుచు. ఏమండి, ప్రియమైన దేవుని వల్లరా, ఒకరికొకడు యోగ్యుడని ఎంచుకోవాలట. ఎంచుకొనుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రము కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఏమంటే మీ సొంత కార్యములనే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఎప్పుడూ కూడా మన సొంత కార్యాలే చూసుకుంటాం మనం. ఏమండి, మన భార్య, మన పిల్లలు, మన సమస్యలు, మన ఇబ్బందులు. ఏమండి, పక్కోడు ఏమైపోయినా మనకు అనవసరం. అవునా? పట్టించుకుంటామండి? పక్క వాళ్ళ గురించి ఆలోచించే అంత సమయం కూడా ఎవరికి లేదు ప్రియమైన దేవుని వల్ల. కనుక మీ సొంత కార్యములనే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు. ఏ మనసు? ఏమండి, మీ సొంత కార్యాలే కాదు ఇతరుల కార్యాలు కూడా చూడండి అనే ఈ మనసు మీరును కలిగి ఉండండి. అది యేసుక్రీస్తు వారి యొక్క మనసు. అంతేనా? యేసుక్రీస్తు వారి మనసు ఏంటి? ఎప్పుడు ఆయన పనులు, ఏమన్నా ఆయన సువార్త చూసుకోలేదు. ఎప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన కూడా ఇతరుల గురించి ఆలోచించేవాడు, ఇతరులకు సహాయం చేయడానికి ఆలోచించాడు, ఇతరుల కోసం ఆయన సమయాన్ని వెచ్చించాడు, ఇతరుల రోగాలు తగ్గించడం కోసం, ఇతరులకు ఆహారం పెట్టడం కోసం కూడా ఆయన ఆలోచించాడు. ఎప్పుడు వాక్యం వాక్యం అంటూనే తిరగలేదు ఆయన. ఏమండి, వాక్యం ప్రకటిస్తూ రోగాలు తగ్గిస్తూ అనేక మందికి ఆహారం పెడుతూ ఆయన సంచారం చేసేవాడు. అది ఆయన మనసు. అంటే ఆయన గురించి ఆయన ఆలోచించుకోలేదు, ఆయన వచ్చిన పని గురించి ఆయన ఆలోచించలేదు. ఆయన వచ్చి అనేక మందికి వాక్యం ప్రకటిస్తూ కూడా అనేక మందికి రోగాలు తగ్గించాడు, అనేక మందికి ఆహారం పెట్టాడు. అంటే ఇతరుల గురించి కూడా ఆయన ఆలోచించేవాడు, అంటే ఇతరులకు సహాయం చేసేవాడు. అది ఆయన మనసు. ఇప్పుడు ఈ మనసు ఎవరు కలిగి ఉండాలి? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఇతరుల కోసం ఆలోచించేవాడో మనం కూడా ఇతరుల గురించి ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు ఇతరులకు ఎలాగైతే సహాయం చేశాడో మనం కూడా ఇతరులకు సహాయం చేయాలి. యేసుక్రీస్తు వారు ఇతరులకు ఎలాగైతే ఆహారం పెట్టాడో మనం కూడా అలాగే ఆహారం లేని వారికి ఆహారం పెట్టాలి. అది ఎవరి మనసు అయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మనసు. యేసుక్రీస్తు వారి మనసు ఏంటో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 32వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లలు. మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 32వ వచనం నుంచి.
అంతట యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గములో మూర్ఛపోదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా. అమ్మ తీసారా? 15వ అధ్యాయం 32వ వచనం మత్తయి సువార్త. యేసుక్రీస్తు వారి మనసు ఏంటో చెప్తున్నాడు చూడండి ఇక్కడ. అందరూ చూడాలి, జాగ్రత్తగా వినాలి. అంతటా యేసు తన శిష్యులని పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. ఏమంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి వాక్యం వినటానికి తండోపతండాలుగా జనసమూహాలు వచ్చేవారు కదా. ఎన్ని దినాల నుంచి ఉన్నారట? 3 రోజుల నుంచి ఉండిపోయారట. ఏమండి, ఇంటి దగ్గర ఇల్లు ఎవరైనా దోచేస్తున్నారేమో, ఇంటి దగ్గర ఉన్న సామాన్లు ఎవరైనా పట్టుకుపోతున్నారేమో, బీరువాలో ఉన్న బంగారం ఎవరైనా పట్టుకెళ్ళిపోతారేమో అని ఆలోచించలేదు ఇంకా. ఏమండి, యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పే మాటలకు ఏమండి వాళ్ళందరూ కూడా దాసోహం అయిపోయారు. ఇంకా ఇల్లు వాకలి మర్చిపోయారు. 3 రోజుల నుంచి అక్కడే ఉండిపోయారట. వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను. వారికి తినడానికి ఏమీ లేదు. ఏమండి, ఏమి తినడానికి లేదు కాబట్టి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? కనికర పడుతున్నారంట వారి మీద. ఏమండి, వాక్యం ఆత్మ సంబంధమైన ఆహారం. అవునా? వాక్యం దేనికి ఆహారం? ఆత్మకు ఆహారం. మరి శరీరానికి కూడా ఆహారం కావాలి కదా. ఏమండి, శరీరానికి ఆహారం పెట్టకుండా ఆత్మకి వాక్యమని ఆహారం పెడితే మరి వీళ్ళందరూ మూర్ఛపోతారు. అది గమనించినటువంటి యేసుక్రీస్తు వారు అంటున్నారు, 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గములో మూర్ఛపోదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పి. వారిని ఉపవాసంతో పంపివేయటం నాకు మనస్సు లేదు అంటే యేసుక్రీస్తు వారి మనసు ఎలా ఉందో చూడండి. ఆత్మకు సంబంధమైన ఆహారం పెడుతున్నాడు, అలాగే శరీరానికి సంబంధమైన ఆహారం పెట్టడానికి కూడా ఆలోచన చేస్తున్నాడు. చూసారు ఆయన మంచి మనసు. ఏమండి, ఉపవాసముతో పంపివేయటం నాకు మనసు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకు ఎక్కడి నుండి వచ్చినని ఆయనతో చెప్పగా. ఇంత గొప్ప జనసమూహం మన మధ్యలో ఉన్నారు కదా. మరి ఇంత జనసమూహానికి మనం ఆహారం పెట్టాలంటే, వారిని తృప్తిపరచాలంటే ఈ అరణ్యంలో ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఏమండి, అరణ్యంలో ఆహారం ఎక్కడి నుంచి వస్తుందండి? పట్టణాల్లో అయితే ఆహారం ఉంటుంది, పల్లెల్లో అయితే ఆహారం ఉంటుంది, అరణ్యంలో ఆహారం ఎలా వస్తుంది అని శిష్యులు అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు చూడండి. యేసు, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా, వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పారు. మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి అని అడిగారు యేసుక్రీస్తు వారు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, 7 రొట్టెలు ఉన్నాయి, కొన్ని చిన్న చేపలు ఉన్నాయి. అక్కడంతా రొట్టెలే తింటారు కదండి, మనకలాగా అన్నం తినరు. ఏమండి, ఆంధ్రప్రదేశ్ అంతా అన్నం మీద ఆధారపడి బ్రతుకుతుంది ఎక్కువగా. కొన్ని రాష్ట్రాలకు వెళ్ళిపోతే అక్కడ అన్నం తినరు, ఎక్కువ రొట్టెలు ఎక్కువగా తింటారు, అన్నం కొంచెమే తింటారు. అయితే ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో కూడా, ఐగుప్తు లాంటి దేశాల్లో కూడా ఎక్కువ శాతం రొట్టెలే తింటారు. కనుక 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయని చెప్పారట. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చాను. జనసమూహానికి ఆజ్ఞాపించారు, అందరూ కూడా కూర్చోండి అని. ఆ 7 రొట్టెలు తీసుకున్నారు, ఆ చిన్న చేపలు తీసుకున్నారు. ఏం చేశారట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చాను. శిష్యులు ఆ జన సమూహములకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. వాళ్ళందరూ తిని తృప్తి పొందిన తర్వాత ఇంకా ఎన్ని మిగిలినాయట? 7 గంపల రొట్టెలు మిగిలిపోయాయట. రొట్టెలు, చేపలు. ఏమండి, ఇంతకీ వీళ్ళు ఇచ్చినవన్నీ 7 రొట్టెలే, కొన్ని చిన్న చేపలు ఇచ్చారు. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి శిష్యులకు ఇచ్చి పంచమని చెప్పారో, వెంటనే వాటిని పంచిన తర్వాత మరొక 7 గంపలు
మిగిలిపోయారు. ఎంతమంది తిన్నారో చూస్తారు ఒకసారి. స్త్రీలను పిల్లలను కాక తినిన వారు 4,000 మంది పురుషులు. ఎంతమంది తిన్నారండి? స్త్రీలు పిల్లలు కాక, స్త్రీలు పిల్లలు లెక్కే లేదట. ఏమండి? పురుషులు ఎంతమంది అంటే 4,000 మంది పురుషులట. ఇప్పుడు స్త్రీలు పిల్లలు పురుషులు కలిపితే ఇంచుమించు ఎంతమంది ఉంటారంటారు? ఏమండి? ఓ 10,000 మంది ఉంటారు. 10,000 మందికి అరణ్యంలో ఆహారం పెట్టడం అంటే చిన్న విషయం అండి. 100 మందికి భోజనం పెట్టాలంటేనే మనకి ఇక్కడ చాలా ఇబ్బంది. అవునా? ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు 100-200 మందికి భోజనాలు ఏర్పాటు చేయాలంటే చాలా ఇబ్బంది పడతారు కొన్ని కుటుంబాల్లో. అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదు అనుకోండి, కొంచెం మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏమండి? అలాంటిది స్త్రీలు పిల్లలు పురుషులు అందరూ కలిపితే ఒక 10,000 మంది ఉంటారు సుమారు. అరణ్యంలో వాళ్ళందరికీ ఆహారం పెట్టాడంటే నిజంగా ఆయన మనసు ఏంటో ఒకసారి మనం ఆలోచించాలి. వాక్యం చెప్పాడు, పంపించేయచ్చు, కానీ వారిని ఉపవాసముతో పంపివేయటం నాకు మనసు లేదు అన్నాడు. అంటే ఆకలితో వారు అలమటించడం యేసుక్రీస్తు వారికి మనసు లేదు. అంటే ఆయన మనసు ఎంత మంచిదో చూడండి. చాలామంది వారి తిండి వారే చూసుకుంటారు, వారి కడుపు కోసం వారే చూసుకుంటారు తప్ప ఎవరైనా ఎదుటి వారు ఆకలితో ఉన్నారేమో అని ఆలోచన చేయరు. ప్రియమైన దేవుని వల్ల ఏమండి? ఎవరైనా ఆకలితో అలమటించిపోతున్నప్పుడు మనం మన వంతు మన సహాయాన్ని చెయ్యాలి. అది యేసుక్రీస్తు వారి యొక్క మనసు. అలాంటి మనసు మనం కూడా కలిగి ఉండాలి అన్నాడు. అలాగే యేసుక్రీస్తు వారు ఈ 4,000 మందికి పురుషులకి ఆహారం పెట్టడానికి ముందు మరి కొంతమందికి పెట్టాడు. ఎంతమందికో చూద్దాం ఒకసారి. ఇదే మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 13వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లలు. మత్తయి గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 13వ వచనం నుంచి. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జన సమూహములు ఆ సంగతి విని పట్టణం నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. యేసుక్రీస్తు వారు అరణ్య ప్రదేశంలో ఉండేవారు ఎక్కువగా. ఏమండి? అరణ్య ప్రదేశానికి వెళ్ళారని తెలిసి జన సమూహాలు ఎలా వెళ్ళారట? కాలినడకన ఆయన వెంట వెళ్ళాను. మరి ఇప్పట్లో ఉన్నట్టు అప్పట్లో సౌకర్యాలు లేవు కదా. ఏమండి? ఆటోలు, కార్లు, బైకులు ఇలాంటివి ఏమీ లేవు కదా. అంతా కాలినడకన వెళ్ళేవారు, లేదంటే గాడిదల మీద వెళ్ళేవారు, లేదంటే గుర్రాల మీద వెళ్ళేవారు. కాలినడకన ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారి మీద కనికరపడి ఆ గొప్ప జనసమూహాన్ని చూశాడంటే యేసుక్రీస్తు వారు చూచి, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నారేంటి వీళ్ళందరూ అని చేదరించుకోలేదు ఆయన ఎప్పుడు కూడా, అసహించుకోలేదు ఆయన ఎప్పుడు కూడా. ఏమండి? ఏం చేశాడట? కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. వారికి ఉన్న రోగాలన్నీ కూడా స్వస్థపరిచాడట పాపం. ఏమండి? రోగులైన వారిని స్వస్థపరిచి సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయిను. ఈ జనులు గ్రామములలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. ఇది అరణ్య ప్రదేశం. శిష్యులందరూ వచ్చారు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అంటున్నారు, ఇదంతా అరణ్య ప్రదేశం కదా ప్రభువా, కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు చాలా ప్రొద్దుపోయింది, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కుంటారు కనుక వాళ్ళందరినీ పంపివేద్దాం అంటున్నారు. ఏమంటే చాలా చీకటిపోతుంది కాబట్టి వీళ్ళందరినీ పంపించేద్దాం, ఈ అరణ్య ప్రదేశంలో ఉన్నాం మనం, కాబట్టి వీళ్ళకి భోజనం దొరకదు కదా ఇక్కడ అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు చూడండి. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా వారు వెళ్ళనక్కర్లేదు, వారు వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరే వారికి భోజనం పెట్టండి అని చెప్పాడు యేసుక్రీస్తు వారు. వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేవని ఆయనతో చెప్పిరి. ఎన్ని చేపలు ఉన్నాయి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఇందాక 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు. ఏమండి? ఇక్కడ అక్కడైతే 7, ఇక్కడైతే 5. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయట. అందుకు ఆయన వాటి నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి
ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాను. శిష్యులు జనులకు వడ్డించిరి. యేసుక్రీస్తు వారు ఆకాశం వైపు కనులెత్తి ఏం చేశారట? ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన మొక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. ఎన్ని గంపలు? అందరూ తినేశారట, అందరూ తృప్తి పొందారట. తినేసి తృప్తి పొందిన తర్వాత ఎన్ని గంపలు మిగిలాయంటే 12 గంపలు మిగిలాయట. ఇందాక ఎన్ని గంపలు మిగిలాయి? 7 గంపలు మిగిలాయి. ఇక్కడ 12 గంపలు మిగిలాయట. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. స్త్రీలు పిల్లలు కాక ఎంతమంది అట? 5,000 మంది పురుషులట. ఇప్పుడు 5,000 మంది పురుషులు, ఈ స్త్రీలు పిల్లలు కలిపి లెక్క పెడితే ఎంతమంది ఉంటారంటారు? 10,000 మంది పైనే ఉంటారు. అంటే ఇన్ని వేల మందికి యేసుక్రీస్తు వారు వాక్యం చెప్పారు అరణ్యంలో. అంతేకాదు అరణ్యంలో వారికి ఆహారం కూడా పెట్టారు. వాళ్ళందరినీ ఖాళీ కడుపుతో పంపే మనసు ఆయనకి లేదు. అంటే ఆత్మకు సంబంధమైనటువంటి వాక్యాన్ని చెప్పారు, శరీరానికి అవసరమైన ఆహారం కూడా పెట్టారు. అది ఆయన మనసు, ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి మనం కూడా ఏమండి యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి మనసు మనం కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే మీ సొంత కార్యములనే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అన్నాడు. అంటే మన గురించే మనం ఆలోచించుకోవటం కాదు, ఏమండి మన కుటుంబం కోసమే ఆలోచించుకోవటం కాదు, ఇతరుల కోసం కూడా ఆలోచించాలి, ఇతరుల అవసరాల కోసం కూడా ఆలోచించాలి. వారి అవసరతలు మన స్తోమత కొలిది మనం తీర్చడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఎవరి మనసు అంటే యేసుక్రీస్తు వారి యొక్క మనసు. ఈ మనసు మన అందరము కలిగి ఉండాలని 2000 సంవత్సరాల క్రితం అపోస్తులైన పౌలు గారి ద్వారా తెలియజేసిన నేటికి ఇతరుల గురించి ఆలోచించేవారు లేరు. ఏమండి ఇతరుల అవసరాలు తీర్చేవారు లేరు. ఎవరి అవసరాలు వారు తీర్చుకునే ఉన్నారు, ఎవరి కోసం వారు ఆలోచించుకునేవారు ఉన్నారు తప్ప ఇతరుల గురించి ఆలోచించేవారు లేరు, ఇతరులను పట్టించుకునేవారు లేరు. ప్రియమైన దేవుని వాళ్ళ ఇంకా యేసుక్రీస్తు వారి యొక్క మనసు ఏంటో మరొక మాట మనం చూడగలిగితే పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం వాక్యపట్నం చేసుకున్నాం కదా. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గనుక కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చేంపగా అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మనసు ఏంటో చెప్తున్నాడు చూడండి. ఇక్కడ 9వ వచనం అందరూ చూడాలి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక, ఎవడో నాశనాన్ని గెలిపోకూడదు, ఎవడో నరకాన్ని గెలిపోకూడదు అని ఏం చేస్తున్నాడంటే ఆయన నశింపవలని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు. ఏమండి ఏం కోరుకుంటున్నాడంటే యేసుక్రీస్తు వారు? అందరూ మారాలి, అందరూ మారాలి, ఎవరో నరకానికి వెళ్ళకూడదు, ఎవరో నాశనానికి వెళ్ళకూడదు, ఎవరో నిత్యాగ్నిదండనకు వెళ్ళకూడదు, అందరూ మారు మనసు పొందాలని కోరుతున్నాడంటే యేసుక్రీస్తు వారు. ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క మనసు ఏంటో చూడండి. అందరూ మారాలి, అందరూ మారాలి, అందరూ మారాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, నా అడుగుజాడలో నడవాలి, నేనున్న లోకానికి చేరాలి అనేది యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క మనసు. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మీ ఎడల ఎలా ఉన్నాడు? దీర్ఘశాంతము గలవాడుగా ఉన్నాడు. ఆయన రావాలంటే ఎప్పుడో వచ్చేది ఆయన, కానీ అందరూ మారాలి, అందరూ రక్షణ పొందాలి, అందరూ నాకు ఇష్టంగా బ్రతకాలి, అందరూ నేనున్న లోకానికి చేరాలి అనేది యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క మనసు. ప్రియమైన దేవుని వల్ల కనుక యేసుక్రీస్తు వారు ఎలాంటి మనసుతో ఉన్నారో మనం కూడా అలాంటి మనసు కలిగి ఉండాలి. అందరూ మారాలని మనం కూడా ప్రార్థన చేయాలి, అందరూ మారాలని మనం కూడా వాక్యాన్ని ప్రకటించాలి, అందరూ మారాలని మనం కూడా సువార్త పనిలో పాలిభాగస్తులం అవ్వాలి. అలాంటి మనసు మనం కూడా కలిగి ఉండాలి. కనుక ఇలాంటి మనసు ఈరోజు యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి మనసు ఎంతమంది కలిగి ఉన్నారు? ఎంతమంది యేసుక్రీస్తు వారి యొక్క మనసు ఎరిగారు అంటే యేసుక్రీస్తు వారి మనసు ఎవరో ఎరిగిన వారు లేరు. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే పౌలు గారు పలుకుతున్న మరొక అద్భుతమైన మాట మనం చూడగలిగితే రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 34వ వచనం చూడండి.
రోమిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 34, 11వ అధ్యాయం క్షమించాలి, 11:34. ప్రభువు మనసు ఎరిగిన వాడు ఎవడు? ప్రభువు మనసు ఎరిగిన వాడెవడు అంటే ప్రభువు మనసు ఎరిగిన వాడు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు. ఉన్నారా? ఎవరు లేరు. ఏమండి, ఎవరి మనసులు వాళ్ళే ఎరిగారు. ఏమండి, భార్య మనసు భర్త ఎరుగుతుంది, భర్త మనసు భార్య ఎరుగుతుంది, పిల్లల మనసు తల్లిదండ్రులు ఎరుగుతున్నారు తప్ప ప్రభు మనసు ఎరిగే వాళ్ళు లేరు ప్రియమైన వాళ్ళు. అందుకే ప్రభు మనసు ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, కాబట్టి ప్రభువు మనసు ఎరిగిన వాడెవడు అని అడుగుతున్నాడు. ప్రభువు మనసు ఎరిగిన వారు లేరు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఏమండి, ప్రభువు మనసు ఎరగాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని సంకల్పం ఏంటో మనం తెలుసుకోవాలి. అప్పుడు ప్రభువు మనసు ఏంటో మనకి తెలుస్తుంది. అందుకే ప్రభువు మనసు ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడు ఎవడు? ఆయన మనసు ఎరిగితే ముందుగా ఆయనకి ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఆయన మనసు ఎరగకపోతే, పిల్లల మనసు ఎరిగితే పిల్లలకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం, భార్య మనసు ఎరిగితే భార్యకి ఇవ్వడానికి ఇష్టపడతాం, భర్త మనసు ఎరిగితే భర్తకి ఇవ్వడానికి ఇష్టపడతాం, తల్లిదండ్రుల మనసు ఎరిగితే తల్లిదండ్రులకి ఇవ్వడానికి ఇష్టపడతాం. అదే ప్రభు మనసు ఎరిగితే ప్రభువుకి ఇవ్వడానికి ఇష్టపడతాం. అందుకే ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలము పొందగలవాడు ఎవడు? ఆయన మూలములను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. ఆయన ద్వారా అనేది అంతా కలిగింది. ఆయన నిమిత్తమే మనం అందరము కూడా కలిగాం ప్రియమైన దేవుని. కనుక యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్ అన్నాడు. కాబట్టి ప్రభువు మనసు ఎరగాలి మనం. ఏమండి, యేసు మనసు ఏంటో ఎరగాలి మనం అందరం కూడా. అందుకే కొరింథీ పట్టణంలో ఉన్నవారు క్రీస్తు మనసు ఎరిగారట. ఒకసారి చూద్దాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16 వచనం చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16. ప్రభువు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. తీసారమ్మా 2:16 కొరింథీలకు రాసిన మొదటి పత్రిక. ప్రభువు మనసు ఎరిగిన వాడు ఎవడు? ప్రభువు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. అంటే కొరింథీ పట్టణంలో ఉన్న వారందరూ ఎవరి మనసు కలిగి ఉన్నారు? క్రీస్తు మనసు కలిగి ఉన్నారట. ఏమండి, మరి ఈరోజు ప్రపంచ క్రైస్తవులందరూ ఎవరి మనసు కలిగి ఉన్నారు? క్రీస్తు మనసు కలిగి ఉన్నారంటే క్రీస్తు మనసు కలిగి లేరు ప్రియమైన వాళ్ళరా. కనుక మనందరము కూడా క్రీస్తు మనసు ఎరిగి ఆయన మనసు కలిగి మనం జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కనుక యేసుక్రీస్తు వారు ఎలాంటి మనసు కలిగి ఉన్నారో అలాంటి మనసు మనం కూడా కలిగి ఈ లోకంలో జీవించి దేవుడిచ్చే నిత్యరాజ్యానికి మనందరము వారసులు కావాలి ప్రియమైన వాళ్ళారా. కనుక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మనసు ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ యేసుక్రీస్తు వారు ప్రపంచాలను కలిగించారు, ఆయన మనసు ఏంటో మాత్రం తెలుసుకోవట్లేదు. ఈరోజు లోకంలో ఉన్నవారి మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ లోకాలను కలిగించినటువంటి యేసుక్రీస్తు వారి మనసులో ఏముందో తెలుసుకోవట్లేదు. కనుక ఆయన మనసులో ఏముందో తెలుసుకుని ఆయన ఎలాంటి మంచి మనసు కలిగి ఉన్నాడో అలాంటి మంచి మనసు మనం కూడా కలిగి మనందరము కూడా ఆయన అడుగుజాడల్లో నడుచుకుని ఆయనను పోలి జీవించి ఆయన రాకడ కోసం సిద్ధపాటు కలిగి మనందరము దేవుడిచ్చే నిత్యరాజ్యానికి దేవుని మాటల ద్వారా బాటలు వేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరి ఇంతవరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు మేమందరము నేర్చుకున్నాం తండ్రి. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు ఎలాంటి మనసు కలిగి ఉన్నారో అలాంటి మనసు మేము కూడా కలిగి ఉండాలని కొన్ని మాటలు ఆలోచన చేసాం తండ్రి. మేమందరము కూడా అలాంటి మంచి మనసు కలిగి మేము జీవించడానికి సహాయం చేయండి
తలలో ఉంచి ప్రార్థన చేస్తున్న మమ్ములను మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి. మేమందరము ఈ లోకంలో ఎంతకాలం అయితే బ్రతకాలని మీ గ్రంథంలో రాసుకున్నారో అంతకాలము కూడా తండ్రి మీరు అనుకున్న లక్షణాలతో, మీరు అనుకున్న భావాలతో మేమందరం బ్రతికి మీరు ఇచ్చే నిత్యరాజ్యానికి మేమందరం చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని తగిన సహాయాన్ని, సహకారాన్ని, సమాధానాన్ని మాకు అందరికీ అందించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.